సరదాగా అన్న మాటల్ని ఇంతవరకు తీసుకొని రావడం అవసరమా? అంటే ఆయన సరదాగా నవ్వుతూ అన్నారు గదా! దాన్ని సరదాగా తీసుకోకుండా ఎందుకు ఇలా? చూడండి ఇప్పుడు మనము ఒక జోక్‌గా ఏదన్నా ఎవరికన్నా కొంతమందికి జోక్స్ నచ్చవు. అవునా? జోక్స్ నచ్చకుంటే ఇప్పుడు సపోజ్ జోక్ నచ్చవానికి నేను జోకేసి ఏమైనా అన్నాననుకోండి, అది పెద్ద ఇష్యూ అయిపోతది. గొడవల దాకా పోతాయి. ఇది కూడా తమాషాగా అన్న మాటలని చెప్పేసి తమాషాగా అన్న మాటలు తమాషాగా ఎవ్వరు తీసుకోరు. సీరియస్‌గానే తీసుకుంటారు. తీసుకొని ఆయనకి సారీ చెప్పాలి. 100% సారీ పవన్ కళ్యాణ్ చెప్పాలి. మన తెలంగాణ వాళ్ళకి చెప్పాలి. ఆయన రూల్ అని ఎందుకంటే డిప్యూటీ సీఎం మాట్లాడే మాటలు కాదు. కానీ సారీ చెప్పే తీరాలి. ఏదన్నా సినిమాలు ఒకవేళ ఈయన తీసినా గానీ రిలీజ్ మాత్రం చేయనివ్వరు. ఇంకొకటేందంటే మేడం కనీసం ఎవరో ఆ పర్సన్ ఎవరో కూడా తెలియకుండా అంత పెద్ద స్థాయిలో ఉన్న డిప్యూటీ సీఎం గారిని ఏదో ఒక చిన్న మాట సరదాగా అన్న మాటని తీసుకొని నీ నాలుక చీరేస్తాం ఖబర్దార్ బిడ్డ అంటే ఒక డిప్యూటీ సీఎంని ఇలా మాట్లాడొచ్చా? డిప్యూటీ సీఎంని డిప్యూటీ సీఎంని నువ్వు అంటే ఆయన సరదాగా అన్న మాటలు ఏదో అన్నారు అది అయిపోయింది. కానీ చాలా మంది ఏమంటున్నారు అంటే పబ్లిక్ అంటే నోటికి వచ్చిందల్లా మాట్లాడుతున్నా అది నాలుగు అలాంటి మాటలు అవసరమా? ఒక డిప్యూటీ సీఎం కి కనీసం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. అయితే ఆయన మాట్లాడింది తప్పని మనం అందరం అనుకుంటున్నాం కాబట్టి, కానీ నాలుక చీరేస్తాను చంపేస్తాను అని చెప్పేసి ఏదో మాట్లాడడం అది తప్పు. ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఆయనకి ఇవ్వాలి. చాలా ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు నోరు జారి చెప్పిన మాటలు మనం చూసాము. సారీ చెప్పడం కూడా జరిగింది. ఆయన తప్పు ఆయన తెలుసుకొని సారీ కూడా చెప్పారు. కానీ ఈ విషయంలో కూడా సారీ చెప్తారు, చెప్పకుండా ఏముండరు. కానీ ఒక డిప్యూటీ సీఎంకి మనం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. నాలిక చీరేస్తాను, డొక్క చీరేస్తాను, చంపేస్తాను అని ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అంతే.